చక్రవర్తి సునందలను చూశాక ఉమాపతి మనసులో అలజడి ప్రారంభమైంది. ఆలోచించిన కొద్దీ అందుకు కారణం తెలియకపోగా అలజడి మరింత పెరగసాగింది. మాటిమాటికి నాకేం తక్కువ అని తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించాడు. ఒక్కోసారి తనకేమీ తక్కువ లేదనిపిస్తోంది. మరొకోసారి తనకేమీ లేదనిపిస్తోంది. విమల ఉత్తరం తను చదవకుంటే దాన్ని చదవడంతోటే తన మనస్సులో సుడిగాలి ప్రారంభమైంది. దానికి తోడు చక్రవర్తి సునంద కనిపించారు. వారిని చూడగానే తనకెందుకో మరింత దిగులు పడిపోయాడు. విమల ఉత్తరం చదవకుంటే వారిలో ప్రత్యేకత తనకు కనిపించేది కాదేమో. ఆలోచించిన కొద్దీ అశాంతి ఎక్కువైంది ఉమాపతికి. లేచి అలా బీచ్కి వెళదామనుకున్నాడు. అక్కడ మళ్ళీ చక్రవర్తి సునంద కనిపిస్తారేమోనని మానుకున్నాడు. కాని గదిలో ఉండలేకపోయాడు. అలా కాసేపు తిరిగొద్దామని బయలుదేరాడు. ఉమాపతి మళ్ళీ గదికి చేరేసరికి రాత్రి 2 గంటలయింది. ఉదయం మెలకు వచ్చేసరికి 9 గంటలవుతోంది. శరీరమంతా నల్లగొట్టినట్లు బాధగా ఉంది. జ్వరం కూడా వచ్చినట్లుగా ఉంది. లేచి మొహం కడుక్కొని టిఫిన్‌కు బయలుదేరాడు. కాఫీ తాగి మళ్ళీ గదికొస్తుంటే ఎదురుగా వస్తున్న కారోటి తన పక్కనే అకస్మాత్తుగా ఆగింది. అందులోంచి సారథి దిగాడు. హల్లో ఉమాపతి గారు, అలా ఉన్నారేం? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్‌ని చూడలేకపోయారా? అది సరేగాని నాకు కనిపించడం మానేశారేం? 15 రోజులైందనుకుంటాను మనం కలుసుకుని అన్నాడు. ఉమాపతికి అసలు సారథిని గుర్తుపట్టడమే కష్టమైపోయింది. ఎప్పుడు మామూలు పైజామా షర్టుతో ఉండే సారథి సిల్క్ షర్టు ప్యాంటు ధరించాడు. ఏ రంగో తెలియకుండా దుమ్ము కొట్టుకునుంటున్న చెప్పులు అతని కాళ్ళకు లేవు. వాటి స్థానంలో నీడ కనిపించేలా పాలిష్ చేయబడ్డ బూట్లున్నాయి. కళ్లకు లేతాకుపచ్చ చెలువ జోడుంది. ఉమాపతి సారథి వేషాన్ని చూసి దిమ్మెరపోయాడు. బాబోయ్, నేను సారథిని, అలా చూస్తారేం? ఏం లేదు, చెప్పున గుర్తుపట్టలేకపోయాను అన్నాడు ఉమాపతి. అవును, ఆకారం మారిపోయింది. ఆశ్చర్యంగా చూశాడు ఉమాపతి. అలా ఆశ్చర్యం ప్రకటించకండి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సాయంకాలం మీ గదికొస్తాను, గదిలోనే ఉంటారా? సారథి, మనం ఈరోజు సినిమాకి వెళ్ళాలనుకున్నాంగా, వారి గదికి ఎలా వెళతావు? ఉమాపతి కారులోకి చూశాడు. స్టీరింగ్ వద్ద ఒక యువతి కూర్చునుంది. ఆవిడే ఆ మాట అంది. ఓ, ఐఎమ్ సారీ, నువ్విలా దిగిరా, కారులోని యువతితో అన్నాడు సారథి. ఆవిడ కారు దిగొచ్చింది. కారులోంచి దిగడానికి ఆవిడ కాస్త అవస్థ పడాల్సొచ్చింది. ఆవిడకు ఏ అవయవమూ ఉండవలసిన ప్రమాణంలో లేదు. ఆవిడ రంగు నిగనిగలాడే నలుపు, ఎత్తైన నుదురు, మాడు కంటుకుపోయిన పలుచని వెంట్రుకలు ఆవిడ్ను మరింత అందవికారంగా చూపుతున్నాయి. ఈవిడ పేరు సౌదామిని, మా అత్తయ్య కూతురు, పరిచయం చేశాడు సారథి. నమస్కారం చేశాడు ఉమాపతి. ఆవిడ్ని చూస్తుంటే తనకు స్త్రీ మీదున్న కోరిక నశించిపోతుందేమో అనిపించింది ఉమాపతికి. నేను నిలబడలేకుండా ఉన్నాను, మీరు మా గదికి ఎప్పుడొస్తారు? ఆలోచించి రేపు అన్నాడు ఉమాపతి. ఉమాపతిని కారులోని గదిదాకా తీసుకొచ్చి వదిలాడు సారథి. ఉమాపతి గారు, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రేపు బాగా తలంటి స్నానం చేయండి. ఈ సుస్థి పరిగెత్తిపోతుంది. కారు రివ్వున వెళ్ళిపోయింది. ఉమాపతి గదిలోకొచ్చి చాప మీద కూర్చున్నాడు. ఎంత మరిచిపోదామన్నా సౌదామిని రూపం మరుపుకు రాలేదు. ఆవిడకు సారథికి ఉన్న సంబంధం బోధపడలేదు. సారథి ఎంత మారిపోయాడు. అతడిలో అదో రకమైన టీవీ కనిపించింది. ఎక్కడ్నుంచొచ్చింది ఆ టీవీ? సారథి తలంటి స్నానం చేయమన్నాడు. ఎలా చేస్తాడు తాను? తనకెవరున్నారు తలంటేవాళ్ళు? నీళ్లు కాగబెట్టి పోసేవాళ్ళెవరు? ఎందుకో ఉమాపతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. దుప్పటితో కళ్ళు తుడుచుకుని అదే దుప్పటిని రొమ్ముదాకా కప్పుకొని శూన్యంలోకి చూస్తూ పడుకున్నాడు. మధ్యాహ్నానికి జ్వరం బాగా ఎక్కువైంది. భోజనం చేయబుద్ధి కాలేదు ఉమాపతికి. రొట్టె తింటే బాగుంటుంది అనుకున్నాడు. కాని వెళ్లే శక్తి లేదతనికి. పక్క గదిలో ఉంటున్న హైస్కూలు కుర్రవాళ్ల కోసం చూశాడు. వాళ్ళూ లేరు. అలాగే పొస్తు పడుకున్నాడు. కుర్రవాళ్లు ఏదో పీరియడ్ ఎగ్గొట్టి 3:30 గంటలకు గదికొచ్చారు. వాళ్లను రొట్టె పాలు తెమ్మన్నాడు. ముఖం నల్లగా చేసుకుని ఇష్టం లేకున్నా విధిలేక బయలుదేరాడు ఒక కుర్రాడు. అతడు రొట్టె పాలు తెచ్చేసరికి 4 దాటింది. పాలల్లో ముంచి రొట్టె నోట్లో పెట్టుకోబోతే ఏడుపొచ్చింది ఉమాపతికి. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగలేదు. రొట్టె తినలేకపోయాడు. తన ఒంటరితనం తలుచుకుని కుమిలిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా ఆకలితో అలాగే పడుకున్నాడు. రెండో రోజు మధ్యాహ్నం సారథొచ్చాడు. ఉమాపతి స్థితి చూసి ఆశ్చర్యపోయాడు. ఉమాపతి చాలా నీరసంగా ఉన్నాడు. లేండి ఉమాపతి గారు, కారు తెచ్చాను. మైలాపూర్లో నాకో స్నేహితుడున్నాడు. అతడి నర్సింగ్ హోంలో చేరుదురుగాని అన్నాడు. అతని పేరు చక్రవర్తి. అతని భార్య పేరు సునందేనా? అవును, కాని మీకెలా తెలుసు? ఉమాపతి జవాబు చెప్పలేదు. వాళ్ళిద్దరూ నాకు చాలా స్నేహితులు.
అగ్నిగుండంలాంటి ఈ ప్రపంచంలో వాళ్ళిల్లు నా పాలిట కానుగుమాను నీడ. సునంద ముఖం చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆవిడ సాన్నిధ్యంలో 1000 వేదనల్ని మరిచిపోవచ్చు. వాళ్ళ సంగతి నాకంతగా అవసరం లేదు. ఆవిడ ముఖంలోని శాంతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా ముఖంలో ఎంత అశాంతి ఉందో తెలిసొస్తుంది. నాకు కావలసింది మీ కథ చెప్పండి ఆయాసంతో అన్నాడు ఉమాపతి. సారథి కాసేపు తల వంచుకుని ఆలోచించి మంద్రస్వరంతో ప్రారంభించాడు. నాకు మా అమ్మ ముఖం తెలీదు. నేను చాలా చిన్ననాడే అమ్మను పోగొట్టుకున్నాను. మా నాన్న నాకు ఆ లోటు తెలియకుండా పెంచాడు. నేను మా అన్నయ్య హైస్కూల్లో చదువుతుండేవాళ్ళం. మా నాన్న లాయరు గుమస్తా. వచ్చే ఆదాయంతో మమ్మల్ని సాధ్యమైనంత చక్కగా పెంచాడు. మా అన్నయ్య మెట్రిక్ పూర్తి చేసి నాన్న ఎంత వద్దంటున్నా వినకుండా మిలిటరీలో చేరిపోయాడు. అప్పుడు నేను 4th ఫారం కాబోలు చదువుతున్నాను. అన్నయ్య అంతో ఇంతో డబ్బు పంపేవాడు. నేను మెట్రిక్ పూర్తి చేసి కాలేజీలో చేరాను. ఇంతలో మా గ్రామానికి కలరా వచ్చింది. మనుషులు పురుగుల్లా చనిపోయారు. మందు మాకు లేవు. చచ్చిన వాళ్ళని పూడ్చడానికి తావు కరువైంది. అసలు పూడ్చేవారు, చచ్చిన మనిషిని తాకి మోసుకెళ్లేవారు లేకపోయారు. అప్పుడు మా నాన్న మరికొందరి స్నేహితుల సాయంతో ఆ పనికి పూనుకున్నాడు. కలరా తగిలిన వాళ్లకు మందు మాకు ఇచ్చాడు. చనిపోయిన వాళ్లను మోసాడు. కానీ దేవుడు ఎందుకో మంచి వాళ్లను కష్టాల పాలు చేస్తాడు. మా నాన్నకు కలరా తగిలింది. 3 రోజుల తర్వాత చనిపోయాడు. అప్పుడు నేను బిఏ మొదటేడు చదువుతున్నాను. నేను చాలా దిగులు పడిపోయాను. కానీ మా అన్నయ్య నన్ను మనిషిగా నిలబెట్టాడు. ప్రకాశం అప్పుడు కాలేజీలో నాతో కూడా చదివేవాడు. అతడే నాకు విశ్వాసం పోశాడు. అలా ధైర్యాన్ని చిక్కబట్టుకుని కోలుకుంటుండగా తిరుగులేని దెబ్బ మళ్లీ తగిలింది. కాశ్మీరు సరిహద్దుల్లో జరిగిన చిన్న పోట్లాట్లో మా అన్నయ్య చనిపోయాడు. ఒకటి తర్వాత ఒకటి అలా నా జీవితానికి దెబ్బలు పడ్డాయి. ఎందుకో ఈ ప్రపంచమంటే నాకు తీరని కసి ఏర్పడింది. మానవులందరూ నా మీద కుట్ర చేసి నన్ను అన్యాయం చేశారనిపించింది. అందుకే అంత మంచి కవిత్వం ఆ రోజుల్లో రాశాను. ప్రకాశం దాన్ని ఏనాడు మెచ్చుకునేవాడు కాదు. తిట్టడం, కసి, విధ్వంసం, అభ్యుదయం కాదనేవాడు. అన్నయ్య ప్రావిడెంట్ ఫండ్ కొంచెం నాకు అందింది. దాంతో బిఏ పూర్తి చేశాను. తర్వాత ఉద్యోగంలో చేరాను. అనేక రకాల మోసాల్ని నా కళ్ళారా చూశాను. ప్రపంచం మీద నాకున్న కసి మరింత ఎక్కువైంది. ప్రతివాడు తప్పు చేయడం డబ్బు కోసమని గమనించాను. అందువల్ల ప్రపంచంలో అన్నింటికీ మూలం డబ్బని తెలుసుకున్నాను. మొన్న నా ఉద్యోగం ఊడింది. కష్టాలంటే గాని ఆకలంటే గాని నాకు అంతకుముందు సరిగ్గా తెలీదు. చాలా రోజులు కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాను. మరో విధంగా నా పాత సిద్ధాంతం నిజమే అనిపించింది. కానీ నిర్వచనం మార్చుకున్నాను. చివరికో కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఈలోగా నాకు సౌదామిన్తో పరిచయం ఏర్పడింది. ఆవిడ మా కంపెనీ ప్రొపరేటర్ కూతురు. నన్ను చాలా గాఢంగా ప్రేమించింది. నేను కూడా ప్రేమించాను. ప్రేమలేని బ్రతుకు చాలా నీరసమని, జీవితంలో మనకున్న ధ్యేయాన్ని సాధించడం కోసం మన జీవిత నౌకొక చొక్కాని కావాలని నిర్ణయించుకున్నాను. ఎవరు సౌదామినంటే నిన్న కనిపించిన ఆవిడే కదూ? ప్రశ్నించాడు ఉమాపతి. అవును, ఆవిడే. చాలా అందవికారంగా ఉంటుంది కదూ. కానీ ఉమాపతి గారు, ఆవిడ మనసు వెన్నండి. అంత గొప్ప మనసున్న స్త్రీని నేనింతవరకు చూడలేదు. ఉమాపతి జవాబు చెప్పలేదు. కాసేపు గదిని నిశ్శబ్దం పరిపాలించింది. సారథికి విసుగేసింది ఉమాపతి మౌనంతో. ఏమీ జవాబు చెప్పరేం అని అడిగాడు. మీరు చెప్పినట్టు మనమిద్దరం జీవితంతో పోరాడుతున్నాం అన్నాడు ఉమాపతి. ఆ మాట సారథికి నచ్చలేదు. నేను వెళతాను, కాస్త పనులున్నాయి. ఒక మాట, నేను మారిపోయానని, నా ఆదర్శాలకు తిలోదకాలు వదిలేశానని మీరు అనుకుంటున్నారులా ఉంది. అది శుద్ధ అబద్ధం. దారి మార్చానంతే. కానీ ఏనాటికైనా ఈ పాడు సాంఘిక వ్యవస్థను నాశనం చేసి తీరతాను. సారథి వెళ్ళిపోయాడు. ఉమాపతి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. తలలో ఆలోచనలు, కడుపులో ఆకలి మెలికలు తిరుగుతున్నాయి. జ్వరం కూడా కాస్తూ ఉంది. హఠాత్తుగా ఉమాపతికి ఒక ఆలోచన కలిగింది. పుస్తకంలోంచి కాగితం చించి ఉత్తరం రాశాడు. ఉత్తరాన్ని జేబులో ఉంచుకున్నాడు. ఉత్తరాన్ని తక్షణం పోస్టు చేయాలి. గబగబా బట్టలు వేసుకుని తలదూకోవడానికి అద్దం ముందుకు వెళ్ళాడు. 3 రోజులుగా జ్వరం కాస్తున్నా, 2 పూట్లుగా ఆహారం లేకున్నా అతడి మనసు ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. కళ్లల్లో అనిర్వచనీయమైన కాంతి, శాంతి కనపడ్డాయి. ఉమాపతి మనసుకు ఊరట కలిగింది. నీరసంగా నడక సాగించాడు పోస్టాఫీసు వైపు. పంచాయతీ ఎన్నికలు చాలా ఉధృతంగానే జరిగాయి. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘర్షణలు కూడా జరిగాయి. కానీ మొత్తం మీద ప్రకాశం నిగ్రహం వల్ల శాంతంగానే జరిగింది. 2వ రోజున ఓట్లు ఎంచారు. 1000 ఓట్లు మెజారిటీతో విశ్వనాథయ్య గారు గెలిచారు. జగన్నాథం పూర్తిగా కృంగిపోయాడు. అతనిలోని కోపం, క్రౌర్యం అన్నీ ఇంకిపోగా కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. పోన్లే నాన్న, ఏం చేస్తాం, కర్మ అని. ఇల్లలకగానే పండగ కాదుగా అని ఇందిర తండ్రిని ఓదార్చింది. ప్రకాశం సంతోషంతో పున్నమనటి సముద్రమైపోయాడు.
విశ్వనాథయ్య గారు చిన్నగా నవ్వారు. విషాదం కాస్త కలియడం వల్ల జ్ఞానంగా ఉందా నవ్వు. సుందరమ్మ ఈ ఆనందాన్ని ఆలంబనంగా చేసుకుని దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆవిడ దృష్టిలో ఈ విజయం మామయ్య గారిది కానే కాదు, అచ్చంగా ప్రకాశందే ఈ విజయం. భానుమూర్తి కూడా చాలా ఆనందంగానే ఉన్నాడు. కాని అతడు ఈలోగా కాస్తేదో ఆలోచనల్లో మునిగున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆ ఆలోచనేమో ఇందిరకు, ప్రకాశానికి తప్ప మరొకరికి తెలీదు. ఎన్నికల ఫలితం ప్రకటించిన రోజు విశ్వనాథయ్య గారిని ఘనంగా ఊరేగించారు. ఆ రోజు ఊరు వదిలి చిత్తూరుకు వెళ్ళిపోయాడు జగన్నాథం. ఆ మరనాడు మధ్యాహ్నం ప్రకాశం గదిలో కూర్చుని చదువుకుంటుంటే భానుమూర్తి వచ్చాడు. రేపట్నుంచి మాకు సెలవులు అన్నాడు. విషయం ప్రకాశానికి స్ఫురించింది. ఉత్తరం పంపావా అని అడిగాడు. ఓ 4 రోజులైంది. జవాబు కూడా అందింది. ఆలోకే సర్వం సిద్ధం. కానీ జాగ్రత్త. అలాంటి భయాలకు చోటు లేదు. మన ప్లాను అర్జునుడి బాణం లాంటిది. గురి బరి తప్పదు. ఎప్పుడు ప్రయాణం? రేపు ఉదయం. జంటగానేనా? కాదు, ఒంటరిగానే. జంట చిత్తూరులో భేటీ అవుతుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. కానీ మమ్మల్ని మర్చిపోకు. ప్రకాశం తమాషాగా నవ్వాడు. రెండో రోజు ఉదయం భానుమూర్తి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నానికి ఇందిర కనపడడం లేదని తెలిసింది జగన్నాథానికి. ఎక్కడికో వెళ్ళిందనుకున్నాడు మొదట. భోజనాల సమయానికి కూడా రాకపోయేసరికి పొలం వద్దుంటే పిలుచుకురమ్మని రాముని పంపాడు. ఇందిర అక్కడ లేదని తిరిగొచ్చాడు రాముడు. అప్పుడు జగన్నాథం మనసులో అలజడి ప్రారంభమైంది. జగన్నాథం భార్య బావులు చెరువులు వెతికించడం ప్రారంభించింది. సాయంకాలం చిత్తూరు బస్సు డ్రైవర్ ఒక ఉత్తరం ఇచ్చి పంపాడు. చించి చదివాడు జగన్నాథం. ఆ ఉత్తరం ఇందిర రాసింది. నమస్కారాలు. నేను క్షేమంగా ఉన్నాను. భయపడకండి. ఈ విషయాలన్నీ అమ్మకు తెలిపేది. నేను, భానుమూర్తి గారు ఇప్పుడే తిరుపతికి బయలుదేరుతున్నాం. మీకు నేనొక ముఖ్య విషయాన్ని తెలుపుతున్నాను. ఇది బహుశా మీకు నచ్చకపోవచ్చు. అందుకు నేను చేయగలిగిందేమీ లేదు. నేను, భానుమూర్తి గారు కాలేజీలో ఉండగానే ప్రేమించుకున్నాం. భానుమూర్తి గారు బీటీ పూర్తి చేసి నా కోసమో, ప్రకాశం అన్నయ్య కోసమో మన ఊరొచ్చారు. నాన్న, వారు నా మనసుకు నచ్చిన వ్యక్తి. వారి జీవిత దృక్పథం నాకు చాలా ఇష్టం. హిమాలయం మీద పడ్డ చిటికెన వేలుతో అవతలికి మీటేయగలనన్న విశ్వాసం ఉంది వారికి. నిజంగా వారంత సమర్థులు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారి హృదయం లోతు నాకు, ప్రకాశం అన్నయ్యకు మాత్రం తెలుసు. వారి చిరునవ్వే నా జీవితానికి వెలుగు. ప్రతి తండ్రికి తన కూతురు సుఖపడాలనే ఉంటుంది. నాకు సుఖం, శాంతి భానుమూర్తి గారి వద్ద లభిస్తాయన్న విశ్వాసం ఉంది. అందువల్ల మీరు మా వివాహానికి దయచేసి అంగీకరించండి. అందువల్ల నాకు మరింత శాంతి లభిస్తుంది. ఇందులో మీకు ప్రతిష్ట పోవడం అంటూ ఏమీ లేదు. మరొక మాట, కాలం మారుతోంది. కాలం కంటే వేగంగా మానవుని మనస్తత్వం మారిపోతుంది. మీ తత్వం మారుతున్న ప్రజా మనస్తత్వానికి సరిపడదు. మీరు మారాలి. మే 12వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉందట. భానుమూర్తి గారి నాన్నగారు రాశారు. ఆ రోజే తిరుచానూరులో పద్మావతి దేవి చరణ సన్నిధిలో మా పెళ్లి. మీకోసం, అమ్మ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. మీ కుమార్తె ఇందిర. అమ్మయ్యా, నా బిడ్డ క్షేమంగా ఉంది. అంతే చాలు అంది జగన్నాథం భార్య. ఒక్కసారిగా తనలోని కోపమంతా భార్య మీదకి పొర్లింది జగన్నాథానికి. భార్యను కొప్పు పట్టుకుని పిడిగుద్దులతో వీపు పగలగొట్టాడు. అతడికి కోపం వచ్చినప్పుడల్లా భార్యను చితకబాదడం పరిపాటే. కాని ఇంత క్రూరంగా ఏనాడూ హింస పెట్టలేదు. ఆ రోజు చాలా సామాన్యంగా తెల్లవారింది. ఎన్నికల కాలంలో అయితే తెల్లవారేసరికి ఒక వార్త ఉండేది. ఈ రోజు అలాంటిదేమీ లేదు. విశ్వనాథయ్య గారు స్నానం చేసి దేవతార్చన చేసి అందరికీ తీర్థమిచ్చారు. పూజ పూర్తయ్యేసరికి ప్రకాశం వచ్చాడు. ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరారు. సుందరమ్మ వంట పనిలో ఉంది. శారద నడవాలో కూర్చుని ప్రకాశం ఇచ్చిన పుస్తకం చదువుకుంటోంది. రత్తమ్మ నడవాలో కూర్చుని ఒత్తులు చేస్తోంది. 11 గంటలకు పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. రత్తమ్మకు ఆ అక్షరాలు బాగా గుర్తు. ఆ ఉత్తరం ఉమాపతి రాసిందే. ఒక్క క్షణంలో ఆవిడ మనసులో అనేక ఆలోచనలు సందడి చేశాయి. ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయిన ఉమాపతి ఉత్తరం ఎలా రాశాడు? ఇక మీదట తాను ఈ ఊరి దారి తొక్కననేగా తన స్నేహితులతో చెప్పి వెళ్ళాడు. డబ్బు కోసం రాశాడా? విశ్వనాథయ్య పంపుతాడా? ఉత్తరంలో ఏముందో? నీళ్లు పూసి చించినట్లు తెలియకుండా ఉండేలా కవరు తెరిచింది రత్తమ్మ. తల్లిగారికి ఉమాపతి నమస్కారములు. జీవితంలో కొన్ని విశ్వాసాలు, ఆదర్శాలు ఉండడం కన్నా బుద్ధిలేనితనం మరొకటి లేదని ఈలోగా తెలుస్తుంది. అలాంటి వాడికి జీవితం తప్పకుండా ద్రోహం చేస్తుంది. వాడు ఆశించింది జీవితం ఇవ్వదు. జీవితం ఇచ్చిందాన్ని వాడు గ్రహించలేడు. ప్రతి విషయాన్ని తర్కించి నిరూపణ చేయబోవడం కూడా బుద్ధిలేనితనమే. నేనలాగే అయ్యాను. అనవసరమైన విషయాల గురించి అతి తీవ్రంగా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఎక్కువగా జీవితాన్ని గురించి ఆలోచించేవాడు సుఖపడలేడేమో.
నేను డబ్బు తీసుకుని బయలుదేరినాడు అది తప్పని నాకు అనిపించలేదు. అది నా డబ్బేనని అనిపించింది. శారదను అన్యాయం చేసినాడు అది కూడా తప్పనిపించలేదు. అది మానవ సహజం అనిపించింది. ఇలాగే ఎన్నో. మనం చేసే తప్పులకు మన ఆలోచన కుంటి సాకుల్ని సరఫరా చేస్తుంది. నాకు జీవితంలో శాంతి కావాలి. ఒకనాడు అశాంతి జీవితంలో ఆనందాన్నిస్తుంది అనుకున్నాను. అశాంతిని మనసారా ఆహ్వానించాను. ఈ ఎండలో భోంచేయడానికి ఎవరు ఇష్టపడరు. వెన్నెలంటేనే అందరికీ ఇష్టం, సంతోషం. అందువల్ల శారదను వివాహం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. అదే నా కోరిక. కానీ శారదకు ఈసరికే పెళ్లి నిశ్చయమైంది. అందువల్ల శారదను నాన్నను ఒప్పించే భారం నీది. మీరు ఆ పని చేస్తే, ఉత్తరం రాస్తే ఇంటికొస్తాను. ఉమాపతి. ఉత్తరం చదవగానే రత్తమ్మకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆవిడ మనసులో చాలా కాలంగా నిద్రపోతున్న కొన్ని ఆలోచనలు మళ్ళీ మేల్కొన్నాయి. ఉత్తరాన్ని చక్కగా అతికించింది. సుందర, ఎక్కడ్నుంచో ఉత్తరం వచ్చిందమ్మా, ఇదిగో. గొంతులో ఏ భావం వ్యక్తం కాకుండా సుందరమ్మకు ఉత్తరాన్నిచ్చింది. పని తొందరలో ఉన్న సుందరమ్మ దాన్ని గోడకున్న పటం వెనకాల పెట్టింది. కాస్త నిరాశపడ్డ రత్తమ్మ మళ్ళీ పర్వాలేదు అనుకుని వంటింట్లోకొచ్చేసరికి పెరట్లోకి వెళుతున్న శారద తల్లి ముఖంలోని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మధ్యాహ్నానికి విశ్వనాథయ్య గారొచ్చారు. ఏదో ఉత్తరం వచ్చింది అంటూ ఉత్తరాన్నిచ్చింది సుందరమ్మ. విశ్వనాథయ్య గారు చించి చదివారు. వారి ముఖంలో ఎటువంటి భావ ప్రకటన కనిపించలేదు రత్తమ్మకు. ఎవరు రాశారు ఉత్తరం అని ప్రశ్నించింది. ఆవిడ ప్రశ్న విన్నట్టుగా వెళ్లారు విశ్వనాథయ్య గారు. మధ్యాహ్నం భోజనాల తర్వాత రత్తమ్మ కావాలని ఎక్కడికో వెళ్ళింది. తాను లేకుంటే ఉత్తరం విషయం సుందరమ్మకు విశ్వనాథయ్య చెబుతారని ఆవిడ నమ్మకం. అలాగే జరిగింది. విశ్వనాథయ్య గారు భార్యకు శారదకు ఉత్తరాన్ని చదివి వినిపించారు. ఇద్దరూ ఉత్తరం విని మౌనంగా కూర్చున్నారు. నాకేమీ తోచడం లేదు సుందర అన్నారు విశ్వనాథయ్య గారు. ఎవరూ జవాబు చెప్పలేదు. ఒకవైపు ప్రకాశం, మరోవైపు ఉమాపతి. ఎవరిని దూరం చేసుకోమంటావు సుందర? సుందరమ్మకు దుఃఖం ఆగలేదు. వెక్కి ఏడవసాగింది. శారద బుగ్గల మీద కన్నీటి ధార జారుతోంది. ఏమమ్మా శారద, జవాబు చెప్పమ్మా. శారద కూడా వెకిళ్లు పెట్టి ఏడవసాగింది. ఇంతలో రక్తం వచ్చింది. ఏందర్రా ఇది? అంతా ఇలా ఏడుస్తున్నారెందుకు? అంది ఆశ్చర్యాన్ని నటిస్తూ. ఇక లాభం లేదని విశ్వనాథయ్య గారు ఉత్తరాన్ని ఆవిడ చేతికిచ్చారు. 2 నిమిషాల తర్వాత రత్తమ్మ ఏడుపు లంకించుకుంది. అయ్యో నా తండ్రి ఉమాపతి, నువ్వేం పాపం చేశావురా నాయనా, ఇన్ని అవస్థలు పడ్డానికి? తల్లి తండ్రి కూడా కాకుండా పోయావు. విశ్వనాథయ్య గారికి రత్తమ్మ మాటలు చాలా బాధ కలిగించాయి. చెల్లెమ్మ, చాలు ఊరుకో. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనకు అన్నారు మందలింపుగా. ఎందుకురా ఊరుకోవాలి? నా నోరు నొక్కి నొక్కి నిష్టం వచ్చినట్టల్లా ఆడుతున్నావు. నువ్వు మనిషివైతే కదూ, నల్లరాతివి. ఎవరో ఒక పరాయివాడి కోసం కన్న కొడుకుని దూరం చేసుకుంటున్నావు. ప్రకాశం పరాయివాడు కాదు, నీకు కాబోయే అల్లుడు. నాకెవడ్రా అల్లుడు? అడ్డగాడిదా, వాడికెవరిస్తారు పిల్లని? నా ప్రాణం పోయినివ్వను. అంతా నీష్టమేనేంటి? కాక అంతా నీష్టమా? మనిద్దరి మధ్య ఒప్పుకోవాల్సింది అమ్మాయి ఉంది. ఉంటే ఉంటుంది, జానెడు పిల్ల. దాంది కూడా మాటే. శారద వెక్కి ఏడుస్తోంది. చెల్లెమ్మ, నీకు సిగ్గులేదా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిని కాదంటావా? సరే, నీ ఇష్టం. అలాగైతే నువ్వు నీ కూతురు నా కొంపదలు బయలుదేరండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ నా కొంపలో మీరు ఉండదలుచుకున్నట్లయితే నా మాట వినాలి. అలాగని నేను కూడా బలవంతం పెళ్లి చేయడం లేదు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఏం, నేను చెప్పేది అర్థమైందా? విశ్వనాథయ్య గారి మాటలతో రత్తమ్మ పూర్తిగా చెప్పబడిపోయింది. వారు మాట్లాడకుండా వీధిలోకి వెళ్ళిపోయింది. రత్తమ్మ వెళ్ళిపోగానే విశ్వనాథయ్య గారు శారదని అడిగారు. చెప్పు తల్లి, నీకు ఉమాపతిని చేసుకోవడానికి సమ్మతమేనా? శారద జవాబు చెప్పలేదు. కాని పెదవుల బిగబట్టి తల అడ్డంగా తిప్పింది. విశ్వనాథయ్య గారు భార్యకేసి చూశారు. ఆవిడ లేచి పెరట్లోకి వెళ్ళిపోయింది. శారద కూడా నడవాలోని గదిలోకి వెళ్ళింది. విశ్వనాథయ్య గారు పెరట్లోకి వెళ్లేసరికి సుందరమ్మ ఏడుస్తూ బావి వద్ద నిలబడింది. సుందర, ఏడ్చి ఏం లాభం చెప్పు, మన పూర్వజన్మ సుకృతం అలాంటిది అన్నారు భార్య భుజం మీద చేయి వేసి. ఏమండి, ఎలాగైనా శారదను ఒప్పించి ఉమాపతికి చేసుకుంటే? విశ్వనాథయ్య ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూశాడు. వాడు మళ్ళీ మనవాడవుతాడండి. చెయ్యెత్తు కొడుకు మనకు దక్కుతాడండి. చూడు సుందర, అన్నీ తెలిసిన నువ్వు అజ్ఞానంలో పడితే ఎలా చెప్పు? ఉమాపతిని గురించి నాకు బాధ లేదు. వాడు పాడైపోతున్నాడని నా మనసు మండిపోవడం లేదు. నువ్వు చెప్పేది నిజమే. శారదను చేసుకుంటే వాడు తప్పక బాగుపడతాడు. కానీ ప్రకాశం సంగతి ఏం కావాలి? మన పిల్ల సంగతి తెలిసి కూడా పెళ్లి కొప్పుకున్న అతని దొడ్డ మనసును మనం గౌరవించకపోవడం న్యాయమా? చెప్పు సుందర, నువ్వే చెప్పు. కానీ మన బిడ్డ మనకు దక్కడం ఎలాగండి? నా బిడ్డను నాకు దూరం చేయకండి. శారద నాకు కోడలు కావాలనే పట్టు నాకేమీ లేదు. నా బిడ్డ నాకు కావాలి. భర్త 2 చేతులు పుచ్చుకుని అంది సుందరమ్మ.
వయసు పడమటి దిక్కుకు మొగ్గుతోన్న తన భార్యను ఎంతగా నొప్పించవలసి వచ్చినందుకు చాలా బాధపడ్డారు విశ్వనాథయ్య గారు. అందుకొక దారుంది. ప్రకాశం చెల్లెలు శాంతను ఉమాపతికి చేసుకుందాం. ఆ పిల్ల మన శారదకి ఎందులోనూ తీసిపోదు అన్నారు విశ్వనాథయ్య గారు. కాని భార్య కళ్ళల్లో ఏదో అనుమానం వారికి కనిపించింది. మళ్ళీ అన్నారు, ప్రకాశాన్ని నేనడుగుతాను. అతడు వీల్లేదంటే సావిత్రమ్మ కాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళిద్దరూ అనుకుంటే శాంత ఒప్పుకుంటుంది. నువ్వు బాధపడకు. నీ బిడ్డను నీ చేతుల్లో పెడతాను. సుందరమ్మ బాధతో ముడివేసుకున్న భరత ముఖాన్ని చూసింది. విశ్వనాథయ్య గారి కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఆ రోజు రాత్రి విశ్వనాథయ్య గారు జరిగిన విషయాన్ని ప్రకాశంతోనూ సవిత్రమ్మతోనూ చెప్పారు. శాంత విషయంలో ఉమాపతి అభిప్రాయం తెలుసుకురావడానికి మరుసటి దినం ప్రకాశం మద్రాసుకు వెళ్లేలా అనుకున్నారు. 2 రోజుల్లో ఊర్నుంచి ఉత్తరమో లేక ప్రకాశమో రావచ్చు అనుకున్నాడు ఉమాపతి. 4 రోజులు కావస్తున్నా ఆ సూచనలే కనపడడం లేదు. 4 రోజుల నాడు చిగురించిన ఆశ, జీవించాలన్న కోరిక ఈనాడు ఉమాపతికి లేవు. ఉత్తరం అందగానే ఇంట్లో జరిగిన దృశ్యాన్ని ఊహించుకుంటూ పడుకున్నాడు. తన ఉత్తరాన్ని చూసి నాన్న మండిపడుంటాడు. అమ్మను పిలిచి చెప్పుంటాడు. అమ్మ కూడా తనను అసహించుకునుంటుంది. శారద నిక్కచ్చిగా తనను పెళ్లి చేసుకోనని చెప్పుంటుంది. ఇదంతా తనకు ముందుగానే తెలిసినా ఎందుకు ఉత్తరం రాశాడు తాను? ఏదో శక్తి తన చేత ఉత్తరం రాయించింది. ఆ శక్తి ఏది? విమల మీదున్న ద్వేషమా? చక్రవర్తి సునందలంటే తనకున్న భయమా? లేక సారథి మీద తనకున్న అసూయ? అవును, సారదంటే తనకు అసూయ. అతడు జీవితంలో కృత్రిమంగా ఆనందాన్ని సృష్టించుకోగలిగాడు. తాను కూడా ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు. అందుకు కారణమేమిటి? అతడు తను సృష్టించుకున్న అల్పమైన కృత్రిమానందంతోనే తృప్తి పడుతున్నాడు. కాని తనకు రోజు రోజుకు దాహం ఎక్కువైంది. ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. జారిపోతున్న దుప్పటి సరిచేసుకుంటూ వెళ్లి తలుపు తీశాడు ఉమాపతి. సారథి, డాక్టర్ చక్రవర్తి లోపలికొచ్చారు. ఉమాపతి ఆశ్చర్యపోయాడు. రండి, ఇలా పరుపు మీద కూర్చోండి అన్నాడు. పర్వాలేదు, మీరు పడుకోండి అంటూ కోటు జేబులోంచి స్టెతస్కోపు తీశాడు డాక్టర్. సారథి కూర్చున్నాడు. డాక్టర్ చక్రవర్తి ఉమాపతిని పరీక్ష చేశాడు. ఇది టైఫాయిడ్, కానీ భయం అనవసరం. మన నర్సింగ్ హోంకు తీసుకువెళదాం అన్నాడు డాక్టర్. నర్సింగ్ హోమ్ కా? నేను రాను, క్షమించండి డాక్టర్ అన్నాడు ఉమాపతి. పర్వాలేదు ఉమాపతి గారు, అలా అనకూడదు. మీకు ఇక్కడ దిక్కెవరు చెప్పండి? నర్సింగ్ హోంలోనైతే సరైన చికిత్స లభిస్తుంది అన్నాడు సారథి. ఉమాపతి జవాబు చెప్పలేకపోయాడు. సారథి సాయంతో డాక్టర్ చక్రవర్తి గారు తన నర్సింగ్ హోం తెచ్చారు. మళ్ళీ టెంపరేచర్ చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మరో వార్డుకు వెళ్లారు. సారథి మంచం పక్కనే స్టూల్ మీద కూర్చున్నాడు. నా కోసం మీరెందుకింత శ్రమ తీసుకుంటున్నారు? నీరసంగా ప్రశ్నించాడు ఉమాపతి. తోటి మానవుడు గనుక. అందరం మానవుల మీద ఇలాంటి అభిమానం చూపగలుగుతున్నారా? లేదు. మరి మీరన్న 2 మాటలకు పొంతన లేదు. చూడండి ఉమాపతి గారు, ఒక మాటకు మరొక మాటకు, మాటలకు చేతలకు సంబంధం కోసం వెతకడం బుద్ధిలేనితనం. మనోవాక్కాయ కర్మల ఎవడూ నడుచుకోలేడు. అలాగే అభిప్రాయాలు మార్చుకోలేకుండా కూడా ఎవడూ జీవించలేడు. జీవితాన్ని చూసే కొద్దీ అభిప్రాయాలు మారక తప్పదు. ఈ కబుర్లు నాకు ఈలోగా చాలాసార్లు చెప్పారు. నీరసంగాన్న వాడిగానే ఉంది ఉమాపతి మాట. ఇవి కబుర్లు కావు ఉమాపతి గారు, నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలు. ఆదర్శం అంటే ఏంటో తెలుసా? తీరని కోరిక. కోరిక తీరిందా? అది ఆదర్శం కాదన్నమాట. అలా జీవితమంతా ఎండమావుల్ని వెతుకుతూ వృధా ఎందుకు చేసుకోవాలి? నేనిక్కడే ఉంటే మీకు మాట్లాడబుద్దేస్తుంది. నేను కాసేపు బయట ఉంటాను అంటూ లేచాడు సారథి. ఉమాపతి కదలకుండా పరుపు మీద పడుకున్నాడు. అతనికి మాటిమాటికి తన నిస్సహాయత జ్ఞాపకం వస్తోంది. తను దిక్కులేనివాడు. తన క్షేమం కోరేవారు ఒక్కరు కూడా లేరు. అందరూ తననిలా ద్వేషించడానికి తను చేసిన తప్పేమిటి? విమలను నమ్మడమా? తానేమో చాలా అభిమానంతోనే చూశాడు విమలను. ఆ కృతజ్ఞత ఆవిడికే లేకపోయింది. అందుకు తాను బాధ్యుడు కాదు. విమల తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి. తాను శారద జీవితం నాశనం చేయలేదు. లేదు. మళ్ళీ తానే పెళ్లి చేసుకుంటానన్నాడు. శారద తనంటే అసహ్యపడుతోంది. అందరూ తన మీద కుట్ర చేసి తన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సారథి కూడా మేలు చేస్తున్నట్లుగానే నాశనం చేస్తున్నాడు. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. పొద్దు వాలింది. నర్సింగ్ హోంలో అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి. నర్సులకు డ్యూటీ మారే సమయం. పాత ముఖాల స్థానంలో కొత్త ముఖాలు వస్తున్నాయి. బజారుకు వెళ్లి ఉమాపతి కోసం పొళ్ళు కొనుక్కునొస్తున్న సారథికి నర్సింగ్ హోం వరండాలో నిల్చున్న విమల కనిపించింది. నమస్కారం సారథి గారు. మొదట విమలే పలకరించింది. సారథికి తాను పలకరించాలని కూడా తోచలేదు. నమస్కారం అన్నాడు కాసేపటికి. విమల సారథి చేతిలోని పొళ్ళు చూసి ప్రశ్నించింది.
మీ వాళ్ళెవరైనా మా నర్సింగ్ హోంలో ఉన్నారా? సారథి జవాబు త్వరగా చెప్పలేకపోయాడు. తల ఊపాడు. ఎవరు? విమల ప్రశ్నలు సారథి మనసును కలిచివేస్తున్నాయి. మీరు కాస్తొస్తారా ఆ తోటలోకి? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇద్దరూ తోటలోకి వెళ్ళి ఒక వేప చెట్టు మొదట కూర్చున్నారు. మీరిక్కడేం చేస్తున్నారు? మొదట సారథి మాట్లాడాడు. నర్సుగా ఉన్నాను. అరే, అలా ఆశ్చర్యపోకండి. నర్సింగు చదవకపోయినా ఎంబీబీఎస్ 4 ఏళ్లు చదివాగా. మీరు నాకో సాయం చేస్తారా? చెప్పండి. మీరు 4 రోజులు సెలవు పెట్టాలి. నర్సింగ్ హోంకు దయచేసి రాకూడదు. విమల ఆశ్చర్యానికి హద్దు లేదు. ఎందుకండి అంది. కంఠంలో ఆశ్చర్యంతో పాటు భయం కూడా ధ్వనితమైంది. దయచేసి ఆ విషయం అడక్కండి అన్నాడు సారథి. సారథి గారు, నన్ను ఎన్ని దుర్గుణాలు వదిలినా మొండితనం వదలలేదు. మీరు కారణం చెప్పాలి. ఒక్క క్షణం సారథి తల ఉంచుకుని ఆలోచించాడు. ఉమాపతి నర్సింగ్ హోంలో ఉన్నాడు అన్నాడు. విమల త్రుళ్ళిపడింది. కాని మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. సారథి తలెత్తి చూసేసరికి ఆల్చిప్పల్లాంటి విమల కనురెప్పల చివర్లో ముత్యాల్లాంటి కన్నీటి బిందువులు నిల్చున్నాయి. సారథి జవాబు చెప్పమన్నట్లు మెత్తగా దిగ్గాడు. ఒకసారి చూసి వెళతాను అంది విమల. ఉమాపతికి మీరు కనబడితే అతడు బహుశా బ్రతకడనుకుంటాను. మీరే కాదు, డాక్టర్ గారి భార్య సునంద గారు కూడా కనబడకూడదు. ఎందుకు? మీరు చెరొక రకంగా అతని మనసులోని గాయాన్ని కెలుకుతారు. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పనేలేదు. సరే, వెళతాను. ఇద్దరూ లేచి నిలబడ్డారు. డాక్టర్ గారు లేరు, సునందతో చెప్పి వెళతాను అంటూ కాంపౌండ్లోనే ఉన్న డాక్టర్ ఇంటికేసి బయలుదేరింది విమల. సారథి లోపలికి వెళ్ళాడు. విమల డాక్టర్ గారింటికి వెళ్లేసరికి టేబుల్ లైటు కాంతిలో చదువుకుంటూ కూర్చునుంది సునంద. విమలను చూడగానే లేచి సోఫా చూపించింది. ఇద్దరూ పక్కపక్కనే సోఫాలో కూర్చున్నారు. ఏంటి విమల, అదోలా ఉన్నావు? సునంద ప్రశ్నించింది. ఉమాపతి నర్సింగ్ హోంలో ఉన్నాడు. ఆరోగ్యం సరిగ్గా లేదట. సారథి గారు చెప్పమన్నారు. నన్ను 4 రోజులు సెలవు పెట్టమన్నారు. ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారు. నేను ఉమాపతికి కనపడకూడదట. పొడిపొడిగా జవాబు చెప్పింది విమల. సరే, వెళ్ళగలవా? తల అడ్డంగా తిప్పింది విమల. మరి నా కోసం తన జీవితం నాశనం చేసుకున్న వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే ఎలా వెళ్ళగలను సునంద? సునందను కౌగిలించుకుని బోరు మంది విమల. అలాగైతే నా మాట విని నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. సరిగ్గా 10 గంటలకు మళ్ళీరా. స్థితులను బట్టి ఆలోచన చేద్దాం. విమలకు ఆ సలహా నచ్చింది. సునంద వద్ద సెలవు తీసుకుని పక్కనే ఉన్న తన క్వార్టర్స్కు చేరుకుంది. డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే కుర్చీలో కూర్చుంది. ఇంకా 7 గంటలు కూడా కాలేదు. 3 గంటలు గడవాలి. అప్పటికి గాని బహుశా ఉమాపతి నిద్రపోడు. అతను నిద్రపోతేనే గాని వెళ్ళడానికి వీల్లేదు. పాపం ఉమాపతికి జబ్బేమిటో. తాను సారథిని కూడా అడగడం మరిచిపోయింది. ఉమాపతి జీవితం ఒక విషాద గీతం. ఆ గీతానికి ఆలాపన చేసింది తనే. హాయిగా చదువుకుంటున్న అతనికి స్వేచ్ఛ ప్రణయాన్ని గురించి నూరిపోసింది తానే. తాను అతన్ని కామించినా అతడు నన్ను ప్రేమించాడు. ఇదే అతడిలోని దౌర్బల్యం. తాను వెళ్ళిపోతే అందుకే అతడంతగా బాధపడ్డాడు. కాని ఆనాటి తన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఆడజాతిని ద్వేషించడం ప్రారంభించాడు. పాపం, ప్రేమించడం లేదా ద్వేషించడం రెండే తెలుసు అతనికి. ద్వేషించడం మాత్రమే తెలుసు రాజారావుకి. ఉమాపతి ఒకవేళ తనను చూడడం జరిగితే ఎలా? తనను చూడగానే కోపంతో కేకవేయడు. చేతికేది దొరికితే దాంతో తన తల బద్దలు కొట్టడు. ఎంత ప్రమాదం జరిగినా సరే ఉమాపతిని తాను చూడక తప్పదు. ఎందుకింత పట్టుదల తనకు? తానెవరు? ఉమాపతి ఎవరు? తనకు ఉమాపతి మీద ప్రేమ చిగురిస్తోందా? 10 గంటల దాకా ఆలోచనలతో సతమతమైంది విమల. 10 కావస్తుండగానే లేచి డాక్టర్ గారింటికి వెళ్ళింది. సునంద విమల కోసం వరండాలోనే ఎదురు చూస్తోంది. ఇద్దరూ కలిసి నర్సింగ్ హోంలోకి వెళ్లారు. నర్సింగ్ హోం నిద్రపోతోంది. రోగులు ఒక్కరు కూడా మెలకువగా లేరు. ఒక్క నర్సు తప్ప మిగిలిన వారు కూడా వారి వారి వార్డుల్లో నిద్రిస్తున్నారు. విమల, సునంద ఒక్కొక్కరిని చూస్తూ ముందుకు నడుస్తున్నారు. విమల ఆలోచనాశూన్యంగా అన్యమనస్కంగా నడుస్తోంది. కాని సునంద ముఖంలో మామూలుగా నాట్యమాడే శాంతి చెరిగిపోలేదు. ఇద్దరూ ఉమాపతి మంచం దగ్గరకొచ్చి టక్కున ఆగిపోయారు. ఉమాపతి నడుము దాకా ఎర్రటి దుప్పటి కప్పుని నిద్రపోతున్నాడు. ఎందువల్లనో సునంద వెనక్కు వెళ్ళిపోయింది. కాని విమల మంచం పక్కకు పోయి నిలబడింది. 8 రోజుల గెడ్డం ఉమాపతి ముఖాన్ని కప్పివేస్తూ ఉంది. ఉంగరాల జుట్టు పెనుగాలికి చెదిరిన బోద దుబ్బులా ముఖం మీద పడుంది. చెక్కిళ్ల మీద నుంచి కారుతోన్న చెమట ధార గొంతు మీదకి జారుతోంది. చొక్కా కాస్త తొలగడం వల్ల రొమ్ము మీద ఎముకలు, భుజం ఎముకలు గీతలు గీసినట్లు కనబడుతున్నాయి.
ఉమాపతిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకే తెలియకుండా తన కుడి చేతిని ఉమాపతి నుదురు మీద ఉంచింది. విమల స్పర్శతో ఉమాపతికి మెలకు వచ్చింది. ఎవరిదో మృదువైన అమృత హస్తం తన నుదురు మీదుంది. ఆ స్పర్శలో అతనికొక అనిర్వచనీయమైన శాంతి, మాధుర్యం లభించాయి. వాటి భారంతో అతడు కళ్ళు కూడా తెరవలేదు. తన చేతితో విమల చేతిని పట్టుకుని గట్టిగా నుదురుకేసి ఒత్తుకున్నాడు. విమల నిర్వికారంగా అలాగే నిలబడింది. కాని కొద్దిసేపటికి తాను కూడా ఒక రకమైన మాధుర్యాన్ని, శాంతిని అనుభవిస్తున్నట్లు తెలుసుకుంది. తన ఎడమ చేతితో ఉమాపతి చేతిని పట్టుకుంది. ఇద్దరి పెదవుల మీద మంచులో తడిసిన మల్లె మొగ్గలాంటి స్వచ్ఛమైన చిరునవ్వు పూసింది. కాసేపు ఎవరూ కదల్లేదు, మాట్లాడనూ లేదు. ఉమాపతి మెల్లగా కళ్ళు తెరిచాడు. మసగ్గా విమల కనిపించింది. కళ్ళు చికిలించి చూశాడు. విమలే, సందేహం లేదు. ఒక్కసారిగా లేచి బెడ్ మీద కూర్చున్నాడు. విమల భయపడి రెండడుగులు వెనక్కు వేసింది. మళ్ళీ పరీక్షగా చూశాడు విమలను. తలమీద తెల్లటి టోపీ మొదలుకొని కాళ్లకు తెల్లని జోలదాకా విమల తెలిమొబ్బులా ఉంది. రా కూర్చో. తాను కాస్త జరిగి విమలకు చోటిచ్చాడు. విమల కాస్త దూరంగా కూర్చుంది. ఆవిడ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. చెట్ల నీడల్లో కదలని నీటి చలమల్లాగున్నాయి ఆవిడ కళ్ళు. ఉమాపతికి సునంద కళ్ళు జ్ఞాపకం వచ్చాయి. ఇక్కడ నర్సుగా ఉన్నావా? నీరసంగా ప్రశ్నించాడు ఉమాపతి. అవును. నేనిక్కడున్నానని తెలిసి కూడా నువ్వెందుకు ఈరోజు డ్యూటీ మానుకోలేదు? సారథి గారు ఆ మాటే చెప్పారు. కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. ఏంటి కొత్తగా మీరంటున్నావు? ఏమో అనాలనిపిస్తోంది. ఈలోగా నా మీద గౌరవం పెరిగిందన్నమాట. నాకు కూడా నిన్ను గురించి అలాగనిపిస్తోంది. విమల జవాబు చెప్పలేదు. ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పు. నీ ముఖంలో అంత కాంతి, నీ కళ్ళల్లో అంత శాంతి ఎలా వచ్చాయి? నేను చాలా తృప్తిగా బ్రతుకుతున్నాను. నేను కూడా అలా బ్రతికితే ఆ శాంతి నాకు లభిస్తుందా? విమల కేసు చార్టు చూసి చూపు మళ్లించింది. విమల, నేను బ్రతుకుతానా చెప్పు. ఏం మాటలవి? చేతితో ఉమాపతి నోరు మూసింది. ఉమాపతి మ్లానంగా నవ్వాడు. నేను ఈ జబ్బు నుంచి బయటపడితే ఒక మంచి పని చెయ్యాలనుకుంటున్నాను. అందుకు నువ్వు సాయం చేస్తావా? చెప్పండి. నేను బాగుపడ్డం నీకిష్టమే కదూ? మళ్ళీ అలాంటి మాటలెందుకు? అలాగైతే నాకు ఈ జబ్బు బాగవుతుంది. జబ్బు బాగయ్యాక మనిద్దరము పెళ్లి చేసుకుందాం. అందుకు నీకు సమ్మతమే కదూ? చాలా నీరసంగా గాద్గాదికంగా అన్నాడు ఉమాపతి. విమల దిగ్గున లేచి నిలబడింది. తన గుండె 1000 ముక్కలుగా పగిలిపోయినట్లు అనిపించింది ఆవిడకు. తానా? ఉమాపతిని పెళ్లి చేసుకోవడమా? అసంభవం. అంతకంటే చావు మేలు. చెప్పు విమల, జవాబు చెప్పు. కళ్ళల్లో నీళ్లతో ప్రశ్నించాడు ఉమాపతి. కాని విమల ఉమాపతికేసి చూడలేదు. వీల్లేదు ఉమాపతి గారు, నేను పెళ్లి చేసుకోవడం అసంభవం అంది. ఆ గొంతు విమల గొంతులా లేదు. ఉమాపతి మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు. అతనిలో వెలిగిన ఒకే ఒక ఆశాజ్యోతి ఆరిపోయింది. దుర్భరమైన శోకంతో బయటికి పరిగెత్తింది విమల. బయటనుంచి లోపలికొచ్చిన సునంద వార్డు నర్సును నిద్రలేపి విమల క్వార్టర్సుకు వెళ్ళింది. సునంద వెళ్లేసరికి విమల చాప మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అంతా విన్నాను విమల. నీకెందుకంత ఆవేశం? ఉమాపతిని ఎందుకలా నొప్పించావు? చూసావా అతడు ఎలా కూలిపోయాడో నిరాశతో? విమలకు ఏడుపు ఆగలేదు. ఉమాపతి అంటే నీకెందుకిష్టం లేదు? సునంద విమల వీపు నిమురుతూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు విమల ఆశ్చర్యపోయింది. ఆ ప్రశ్న తనకు తోచనే లేదు. చూసావా, అతడంటే నీకు ఇష్టం ఉంది. కానీ క్షణికోద్రేకంతో కాదన్నావు. వెళ్ళి అంగీకారం తెలిపిరా. ఇప్పుడేనా? అతడంటే నీకిష్టం ఉంది. నాకంతే చాలు. ఇప్పుడు కాకపోతే తెల్లవారాక వెళ్ళు. ఉమాపతిని సరిగ్గా చూసుకుని దక్కించుకో. నేను వెళ్ళి డాక్టర్ గారిని లేపి నర్సింగ్ హోంకు పంపుతాను. సునంద వెళ్ళిపోయింది. విమల గుండెల మీద బరువు దించినట్లయింది. సునంద లేకపోతే తానెంత గుడ్డిగా ప్రవర్తించేది? తనకు ఉమాపతికి ఒకరి లోటుపాట్లు మరొకరికి బాగా తెలుసు. కాబట్టి తమ జీవితం సుఖవంతమవుతుంది. మోడుబారిన తన బ్రతుకు మళ్ళీ చిగురిస్తుంది. తెల్లవారుజామునే లేవాలి. ఉమాపతికి చాలా ఇష్టమైన లేత నీలపు రంగు సిల్కు చీర, ఎర్ర బ్లౌజు ధరించాలి. పెళ్లి ఇష్టమే అని చెప్పాలి. అబ్బా, ఎలా చెప్పడం? ఇప్పుడే సిగ్గుతో శరీరం కుచించుకుపోతుంటే. విమలకు చక్కటి నిద్ర పట్టింది. కరకర పొద్దు పుడుతుండగా ఎవరో తలుపు తడుతుంటే మెలకు వచ్చింది విమలకు. వెళ్ళి తలుపు తీసింది. ఉమాపతి నర్సింగ్ హోం నుంచి వెళ్ళిపోయాడు. లోపలికి రాకముందే సునందంది. ఎక్కడికి? తెలీదు. విమల పరుగు లంకించుకుంది. సుడిగాలిలా పరిగెడుతోంది. విమల, ఎక్కడికి? వారి కోసం. విమల కనుచూపు మేర దాటిపోయింది. సునంద విమలను వారించలేదు. తర్వాత ఆవిడ కోసం వెతికించనూ లేదు.
ఆ రోజు సాయంకాలం ప్రకాశం వచ్చాడు. సునంద జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. 4, 5 రోజులు గడిచాయి. ఊళ్ళో చాలా మందికి ఇందిర, భానుమూర్తుల పెళ్లి పత్రికలు అందాయి. ఇందిర, భానుమూర్తుల పెళ్లి చాలా ఉల్లాసంగా జరిగింది. బొళ్ళు తెరిచారు. భానుమూర్తి, ఇందిర వేరుగా కాపురం పెట్టారు. భానుమూర్తిని ఎలాగైనా బదిలీ చేయించడానికి జగన్నాథం 1000 విధాలుగా ప్రయత్నించాడు. ఇందిర భర్తతో కూడా ఒకసారి నాన్నను చూడ్డానికి వెళ్ళింది. జగన్నాథం తలుపులు మూయించాడు. ఆనాటి నుంచి ఇందిర గడప తొక్కలేదు. దుఃఖం నుంచి కోలుకున్న విశ్వనాథయ్య గారు శారద పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పెళ్లి పనులన్నీ ఇందిరే చేస్తోంది. పెళ్లి కబుర్లన్నీ భానుమూర్తే చెబుతున్నాడు. పెళ్లికి ముందు రోజు స్పెషల్ బస్సులో తిరుచానూరుకు బయలుదేరాలి అనుకున్నారు. బస్సు వచ్చింది. సామాన్లంతా భానుమూర్తి, రాముడు సర్దారు. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు అన్న భేదం లేదు కాబట్టి అంతా ఒకే బస్సులో బయలుదేరారు. బస్సు కదిలే ముందు పోస్ట్ మ్యాన్ వచ్చి ప్రకాశానికి ఒక కవర్ ఇచ్చాడు. సారథి రాశాడు దాన్ని. డియర్ ప్రకాశం, నువ్వు పంపిన పెళ్లి ఆహ్వానం అందింది. కానీ నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. సౌదామిని తిరుచానూరు ఎండకు పూర్తిగా తట్టుకోలేదు. నీ పెళ్లి కన్నా నాకు ఆనందదాయకమైంది మరొకటి లేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. శారద కూడా అదృష్టవంతురాలే. మీది ఆదర్శప్రాయమైన వివాహం. ఒక రకంగా చూస్తే నువ్వు, నేను, భానుమూర్తి, ఉమాపతి నలుగురు జీవిత చతుర్భుజంలో 4 కోణాలు. కానీ అన్ని కోణాలు సమానమైనవి కావు. ఒక్కొక్కరి జీవిత దృక్పథం ఒక్కొక్క రకమైంది. ఉమాపతి జీవితంలో పోరాడి ఓడిపోయాడు. నేను ఆదర్శాల్ని, ఉత్తమ అభిరుచుల్ని వదిలి జీవితంతో రాజీ పడ్డాను. నా వద్ద చెప్పదగిన విషయాలేమీ లేవు. కాబట్టి నేను ఇక మీదట కవిగా బ్రతకదలుచుకోలేదు. నాలోని కవి ఆదర్శవాది చచ్చిపోయాడు. భానుమూర్తికి జీవిత సాగరంలోని అలల ఒడుపు తెలుసు. వాటి నుంచి ఎప్పుడు తప్పుకోవాలో, వాటి మీదకెక్కి ఎప్పుడు స్వారీ చేయాలో తెలుసు. అతడు కూడా ఒక రకంగా జీవితం మీద విజయం సాధించాడనే చెప్పచ్చు. కానీ జీవితాన్ని పూర్తిగా జయించిన వాడివి నువ్వు. విమల, ఇందిర, శారద సరిగ్గా మనకు సరైన వారు. మనం 7 మంది కలిసి జీవితాకాశంలో ఇంద్రధనుసులా ఉంటాం. ఇక సౌదామిని సంగతంటావా? ఆ ఇంద్రధనుస్సులో నాకు ప్రాతినిధ్యం వహించే రంగును మూసే నల్లటి మబ్బు. నిజం చెప్తున్నందుకు కోపగించుకోకు. మన స్నేహితులకు, ముఖ్యంగా విశ్వనాథయ్య గారికి నా నమస్కారాలు తెలియజేయి. మీకు ఆనందప్రదము, ఆదర్శప్రాయము అయిన దాంపత్య జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. నీవాడు సారథి. ఉత్తరం పూర్తి చేసి ప్రకాశం ఎదురు సీట్లో కూర్చున్న శారదను చూశాడు. బుగ్గలలో గులాబీలు విరిసి, కన్నులలో వెన్నెల కురిసి శారద తల వంచుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన భానుమూర్తి, ఇందిర ఒకరినొకరు వెకిరించుకున్నారు. జీవిత రథంలా బొస్సు కదిలింది. ఇంతటితో ఇంద్రధనస్సు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.